శోభాకృతనామ సంవత్సరం ఆఖరి శనివారం సందర్భంగా శ్రీవాసాపురం వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొణమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె పొలిమేరలో వెలిసినటువంటి శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శోభాకృతనామ సంవత్సరం ఆఖరి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపిశర్మ మాట్లాడుతూ, శోభాకృతనామ సంవత్సరం ఆఖరి శనివారం కావున భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అలాగే రాబోయే క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడిని వేడుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సింగతల మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లింగం వెంకటరంగనాయకులు, కోశాధికారి కానాల నరసింహులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాసాయ నమః. భక్తులందరికీ కూడా శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఈ శోభకృత నామ సంవత్సరంలో చివరి శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు చేసినటువంటి పూజా కార్యక్రమంలో రాబోయే శ్రీ కోదినామ సంవత్సరంలో
మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా పాడి పంటలు సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి భక్తులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన భారతదేశానికి అయితేనేమి, మన రాష్ట్రానికి అయితేనేమి, వచ్చినటువంటి భక్తులందరికీ అయితేనేమి ఆ కలియుగవరదుడు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని చెప్తూ రాబోయే నూతన ఉగాది సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా శ్రీ కోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. శ్రీ శ్రీనివాసాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః.